అండి. క్రిస్పీ క్రిస్పీ వెడ్డింగ్ స్టైల్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. లోపల చాలా స్మూత్గా, పైకి క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈలోపు మనం ఆయిల్ని ఓ బాణీలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందామండి. హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం ఆరబెట్టుకున్న పొటాటోస్ని ఇందులో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కావాల్సిన మసాలాలు చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మిరియాలు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంకా వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు. ఇవన్నీ మనం మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని పక్కన తీసుకొని పెట్టుకుందాం. చెప్పిన మసాలాలన్నీ ఇలా మిక్సీకి వేసుకున్నాక ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకొంచెం అవ్వాలి. ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి. ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇది పొటాటోస్ లోపల కూడా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చాలా మనం ఓపికగా వేయించుకోవాలి అప్పటి వరకు. అప్పుడే మనకి పొటాటో ఫ్రై రెడీ అవుతుంది. పొటాటోస్ ఫ్రై అయిపోయాయి. ఇంత మాత్రం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. చాలా క్రిస్పీగా వచ్చాయండి పొటాటోస్. ఇలా క్రిస్పీగా వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి, 2-3 ఆఫ్ గార్లిక్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందాక రెడీ పెట్టుకున్న మసాలాని ఇందులో వేయాలి. దగ్గరుండి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. డీప్ ఫ్రై చేసుకున్న పొటాటోస్ ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. బాగా దానికి మిక్స్ అయిన తర్వాత పొటాటోస్ అన్నిటికీ మసాలా మిక్స్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes కొంచెం సేపు పొటాటోస్ని వేగనిద్దాం. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకున్నాక ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం మేము. ఆల్మోస్ట్ పొటాటో ఫ్రై అయిపోయినట్టే. ఇంకొక 5 minutesలో దింపేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి సుజాత. ఈరోజు మనం ఎటువంటి కలర్ యూజ్ చేయకుండా, మైదా, కార్న్ఫ్లోర్ ఏం వాడకుండా పర్ఫెక్ట్ వెడ్డింగ్ స్టైల్ క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉండే